అండి ఏడుస్తుంది. నేను కూడా జాయిన్ అయ్యాను. ఏంటమ్మా అనే పరిస్థితి, ఏడ్చే బిడ్డను అడిగాను. నేను అడిగితే, అయ్యా మా అమ్మాయి వయసు పెరుగుతుంది కానీ మెచ్యూర్ కావట్లేదు అని చెప్పింది. ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పింది. సరే అమ్మ నేను ఇద్దరం కలిసి, వర్షం గారు నేను ఇద్దరం కలిసి ప్రార్థన చేశాం. ఆ వేదంతో అంత వేదనతో అంతే వేదన మాకు కూడా ఉంది. బిడ్డ వయసు పెరుగుతుంది కానీ బిడ్డ ఆడపిల్లే కానీ వయసు పెరుగుతూ ఉంది. ఆ పిల్లతోటి వాళ్ళందరూ కూడా మెచ్యూర్ అయ్యారు కానీ ఆ బిడ్డ మెచ్యూర్ కావటం లేదు. దాని నిమిత్తం ప్రార్థన చేశాను. ఎందుకు ఆ తల్లి కోరుకుంటుంది అంటే, ఒక స్త్రీగా ఒక ఆడపిల్ల గుర్తింపు పొందేది అక్కడే. ఆ స్త్రీ తత్వం అనేది స్టార్ట్ అయ్యేది అక్కడే, మెచ్యూర్ అయిన తర్వాత. సరే మరో కుటుంబం దగ్గరకు వెళ్ళినప్పుడు, అయ్యా పెళ్ళి అయింది కానీ పిల్లలు లేరయ్యా, ప్రార్థన చేయండి అయ్యా, నా అల్లుడు నా కూతుర్ని వదిలించుకోవాలనుకుంటున్నాడు అయ్యా. ఏంటమ్మా ఎందుకన్నా? లేదయ్యా పిల్లలు కలగలేదయ్యా, అందుకని నా కూతుర్ని నా అల్లుడు వదిలేయాలనుకుంటున్నాడు అయ్యా, దయచేసి ప్రార్థన చేయండి అని ఏడుస్తుంది ఆ తల్లి. అంటే స్త్రీ తత్వం యొక్క పరిపూర్ణత ఎప్పుడు వస్తుందంటే, ఆ బిడ్డ ఆడపిల్ల మగపిల్లను కన్నప్పుడు. ఇది నేను ఎప్పుడు చెప్పదు నేర్చుకోవటం కదా. మాకు 8th క్లాస్లోనే రథాంగ పాణి గారని మా మాస్టర్ గారు, తెలుగు మాస్టర్ గారు చెప్పారు. అదే స్త్రీకి పరిపూర్ణత ఎప్పుడంటే, ఒక పిల్లను కన్నా స్త్రీ తత్వానికి పరిపూర్ణత వస్తుందిరా అని చెప్పారు. ఈ రోజుని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏమనంటే, ప్రభువా నాకు సువార్త చెప్పే భాగ్యం దయచేయండి ఆయన, ఒక ఆత్మ కనే భాగ్యం దయచేయండి ఆయన, ఎవరికన్నా ఏది చెప్పాలని ఆశ ఉందయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాకు భారం ఉంది కానీ కొన్నిసార్లు ఎరగటం లేదు. అది ఈ ప్రత్యక్ష గుడారంలో మూడు భాగాలు ఉంటాయండి. ప్రాకార భాగంలో పిల్లడు చైల్డిష్నెస్ అండి, చిన్న పిల్లడు తత్వం అండి, ఇప్పుడు అడుక్కుని నేచర్ అనమాట. చిన్న పిల్లల తత్వం ఉంటుంది. కానీ పరిశుద్ధ స్థానంలోకి వెళ్ళే వరకు, ప్రాకారం నుంచి పరిశుద్ధ స్థానంలో ప్రవేశించినప్పుడు అక్కడ యవనస్సును చూపిస్తుందండి. అంటే స్ట్రెంగ్త్ ని, బలాన్ని చూపిస్తుందండి. ఆ పిల్లల పరిస్థితి తత్వం వల్ల బలాన్ని, ఒక బలమైనటువంటి భక్తి చేసే వ్యక్తిగా మారటం, పసి భక్తి వల్ల బలమైన భక్తిగా మారటం. ఇక అతి పరిశుద్ధ స్థానంలోకి వెళ్ళే వరకు అంటే ఒక మెచ్యూరిటీని చెప్తుందండి. అంటే పసిపిల్లడు, యవనస్తుడు, వృద్ధుడు, అట్లా నీ ఊహకో అట్లా ఊహించుకొని. అంటే దాన్ని ఏం చెప్తున్నాం అంటే, ప్రాకారంలో ఉన్న పసితత్వం, పరిశుద్ధంలో యవనం అంటే స్ట్రెంగ్త్ గా, డీప్ స్ట్రెంగ్త్ గా ఉంటారు అనమాట, బలమైనటువంటి యోధులుగా ఉంటారు అనమాట, బలమైన భక్తి చేస్తూ ఉంటారు. తర్వాత అతి పరిశుద్ధంలోకి వెళ్ళే వరకు ఆ మెచ్యూరిటీగా మెచ్యూరిటీ అనేటువంటి మెచ్యూరిటీ అవుతుంది. ఏంటి ఆ మెచ్యూరిటీ? ఆడపిల్ల మెచ్యూర్ అయింది, తర్వాత పిల్లలను కూడా కంది. అంటే ఒక మెచ్యూరిటీ, స్త్రీ తత్వానికి మెచ్యూరిటీ వచ్చింది అనమాట. ఎప్పుడు ఆ మెచ్యూరిటీ వస్తుంది ఆడపిల్లకి అంటే, తన భర్తతో మమేకమైనప్పుడు ఆ సందర్భంలో ఆమె పిల్లలను కనే అవకాశం కలుగుతుంది. అదేవిధంగా ఒక క్రైస్తవుడు వధువైన సంఘం, ఓడైన క్రీస్తు మమేకమైనప్పుడే పిల్లలు కలుగుతారు. అప్పుడు పిల్లలు పుడతారు. నీదేదో నా పైపై నాటకాలు వేస్తున్నావు, ఎక్కడో చైల్డిష్ తప్పనే నీలో ఉంది. ఇంకా నువ్వు ఎదగలేదు. ఇంకా నువ్వు ఎక్కడ మమేకం అవుతావు? నువ్వు మెచ్యూరిటీ కాలేదు, మెచ్యూర్ కాలేదు అసలు. మెచ్యూర్ కానీ ఆడపిల్లలాగా నువ్వు ఉండిపోయావు. మెచ్యూర్ కానీ ఆడపిల్ల ఏమంటారు తెలుసా మా ఊర్లో? నా మాట మీకు అందరూ తెలుసు. ఆడపిల్ల మెచ్యూర్ కాకుండా ఉంటే ఏమంటారు? అసలు మెచ్యూరే కాలేదు. ఇంకా అసలు భర్తతో అలాగే పెళ్లి చేస్తారు. మెచ్యూర్ కానీ ఆడపిల్ల పెళ్లి చేస్తారా?
ఆ స్త్రీ తత్వం అనేది పరిపూర్ణత అవుతుందా? పసితత్వమే ఉండిపోతే ఇంకా నువ్వు అసలు మెచ్యూర్ యవన భక్తి, ఒక బలమైన భక్తిని ఎప్పుడు చేస్తావు? ఒక బలమైనటువంటి దానిలో ఆ పీక్ ప్లేస్కి ఎప్పుడు వెళ్తావు? ఎప్పుడు పిల్లల్ని అది అయినప్పుడే కదా మనం పిల్లలు కలగట్లేదనే బాధ కంటే మనం దేవునితో మమేకం అవ్వాలనే బాధ, దేవా నీతో నాకు వ్యక్తిగత సంబంధం కావాలి, నీవే నా రాజు, నీతో నేను మమేకమై బతకాలి. ప్రతి క్షణం ఆయనతో ఏకీభించడం, అది ఎప్పుడైతే వస్తుందండి, ఒక పెళ్ళైన ఆడపిల్ల తన భర్త గురించి ఎలా ఆలోచిస్తుందో, తన భర్త విషయంలో ఎంత హృదయం నిండుగా ఉంటుందో, ఆ యవన వయసులో తన భర్త కొరకు ఎలా ఎదురు చూస్తూ ఉంటుందో, ఎలా తన పిల్లల కొరకు ఎదురు చూస్తూ ఉంటుందో, అది ఆశ కనుక నిజంగా ఈనాడు వధువైన సంఘంలో ఉంటే, నా ప్రభుత్వం నేను మమేకం కావాలి, నా ప్రభుత్వం నేను మమేకం కావాలి, నా ప్రభుత్వం నాకు వ్యక్తిగత సంబంధం కావాలి అని ఆశ కనుక వధువైన సంఘానికి ఉంటే పిల్లలు ఎందుకు కలగరండి? మీరు సర్వ సృష్టికి వెళ్ళండి అన్నారు. మీరు నాకు సాక్షి నుండి అన్నారు. మీరు నా ఆస్తి అన్నారు. మనం సువార్త ప్రకటించాలన్నా, మనం దేవుని సాక్షిగా నిలబడాలి అన్నా, నేను ఫలానా ఆయన భార్యను, నా భర్త ఫలానా అని చెప్పుకోవటానికి ఆడపిల్ల ఇష్టపడుతుంది. నా భర్త ఆధిక్యత చెప్పుకోడు, భర్తను ఏమంత తగ్గించిన ఊరుకోదు. నా పురుషుడు, నా మొగుడు, నా భర్త, నా యజమాని. ఆ యజమానితో ఉన్న సంబంధం, ఆ బాంధవ్యం అనేది అసలు అంతగా ఉంటుంది. మరి నిజంగా మనం ప్రభు యొక్క సాక్షిగా, నేను నా ప్రభువుకి చెందిన వ్యక్తిని, ఆయన నా భర్త, ఆయన యజమాని, ఆయన చెప్పింది రైట్. కొంతమంది పురుషులు చూస్తూ ఉంటాం, వాళ్ళు చెప్పింది వినకపోతే ఎంత రంకిలేస్తూ ఉంటారు. నిజంగా నువ్వు దేవుడు చెప్పిన మాట వింటున్నావా? దేవుని పక్కన పడేసి ఎటు వెళ్ళిపోతున్నావు, ఏదో ప్రార్థన వరకు ఉండేసి మిగిలిన సమయం అంటే పూర్తిగా దేవుని కంట్రోల్, పూర్తిగా దేవునికి ఆధీనంలో మనం ఉంటే, ముఖ్యంగా దేవుడు మన ద్వారా ఆయన కార్యం, ఆయన పని, ఎందుకు పిలిచాడో, ఎందుకు వివాహం చేసుకున్నాడో అది ఖచ్చితంగా నెరవేరుతుందండి. నేను ఒక ఇంటికి వెళ్ళానండి. వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారంటే ఆ అమ్మాయి ఆ భర్త దగ్గర తీయట్లేదు. అసలు కేవలం అలా వదిలేసి ఊరుకుంటున్నాడు అంతే. ఆ అమ్మాయిని టచ్ మీ నాట్ అన్నాడట. అది నన్ను మొట్టవద్దు, నా దగ్గర రావద్దు అన్నాడట. ఎంత బాధపడుతున్నారు వాళ్ళు. అయ్యా మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కానీ అసలు ముట్టుకోడు అయ్యా అని. అలాంటి దిక్కుమాలిన స్థితికి ఎందుకు వెళ్ళాలండి? కారణం ఏంటండి? ఆయన నిలదీస్తే అమ్మాయి పద్దాక ఏదైనా అదే అమ్మాయి ఏదో నిరారోపణ చేస్తూ మాట్లాడాడు. నిజంగా మనం దేవునితో ఆ సంబంధం అనేది ఉంటే, దేవునితో సంబంధం అనేది ఉంటే
అది అతి పరిశుద్ధం జరిగేది అదేనండి. పరిశుద్ధాత్మతో పూర్తిగా లీనమైపోవటం, పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలో ఉండిపోవటం. 24/24 24 గంటలు ఆయనతో మమేకమై కనుక మనం ఉంటే ఖచ్చితంగా మన ద్వారా ఆయన పనిచేస్తాడు. ఖచ్చితంగా పిల్లల్ని కంటాం. పిల్లల్ని కంటలేదని బాధపడకండి. అయ్యో నేను సువార్త చెప్తున్నాను కానీ ఎవరు అసలు ఆయనకంటే మరొక బాధ మీకు కావాలి. అదేంటంటే నేను దేవునితో సరైన సంబంధం నాకు లేదని. పిచ్చోడా అని పిచ్చోడు అంటాం మనం. ఎందుకంటే పిచ్చోడు ఏంటంటే ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం లేదు, ఆయన పిచ్చోడు అంటాం మనం. ఇది కూడా పిచ్చుతుంది. అయ్యో నేను సువార్త చెబుతున్నాను ఎవరు రావట్లేదు, నేను ఇంకో నాన్న చెబుతున్నాను ఎవరు రక్షించబడు. అసలు నువ్వు దేవునితో మమేకం అయితేనే కదా, భర్తతో సంబంధం ఉంటేనే కదా నాయన. సహోదరుడు దేవునితో భర్త ఏకీవించే పిల్లలు పుడతారు, భర్త దూరం ఉంటే పుడతారు. ఇక్కడ అంతే, సేమ్ డిటో. చాలా సువార్త చెప్తూనే ఉన్నాను కానీ ఎవరు ఎంటలేదు, సువార్త చెప్తూనే ఉన్నాను కానీ ఎవరు ప్రభు నమ్ముకోవట్లేదు. నేను చెప్తున్నాను, నా బాధ్యతలు నేను చెప్తూనే ఉన్నాను. అసలు దాని గురించి బాధపడలేక ఎవరే కావాలి పరిశుద్ధాత్మ చెప్పండి. అది మీరు దాని గురించి బాధపడకండి. మీరు సువార్త చెప్తున్నారు, రక్షించబడలేదు, ఎవరు రాలేదు ప్రభు. అది కాదు ఆయన అది అసలు దేవునితో సరే సంబంధమే నీకు లేదు. అక్కడ ఏడు మెచ్యూరిటీ లేదు నీకు. అసలు పుష్పవతే కాకుండా పెళ్ళి ఎట్లా చేస్తాను నీకు? మెచ్యూరిటీ రాకుండా నీకు వివాహం ఎవరు చేస్తారు? ఇప్పుడు ఫస్ట్ నైట్ బెడ్ దగ్గర ఎవరు తీసుకెళ్తాడు? ఏ ఆడపిల్ల పుష్పవతి కాకుండా ఫస్ట్ నైట్ బెడ్ దగ్గర తీసుకెళ్తాడు? అది మెచ్యూరిటీ కాకుండా అతి పరిశుద్ధ స్థానానికి ఎలా వెళ్తావు? అతి పరిశుద్ధ స్థానం ఎలా ప్రవేశిస్తావు? అది మనం ఆలోచించండి. ఆ విధంగా మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. నేను చెప్పాను, పరిశుద్ధాత్మ ఏంటంటే మీకు సూచించి వదిలేస్తున్నాడు. దాని మీరు ఆలోచించండి. మిమ్మల్ని ఎవరిని తక్కువ చేయాలని పరిశుద్ధాత్మ ఎప్పుడు అనుకోడు. నేను తక్కువ చేసి మాట్లాడాలని ఎప్పుడు అనుకోడు పరిశుద్ధాత్మ దేవుడు. కానీ మీకు ఒక ఆలోచిస్తాడు. ఇది ఆయన ఆలోచన కర్త. ఆయన ఇది గుడ్ కౌన్సిలర్గా ఉంటాడు ఆయన. మీరు ఆలోచిస్తే అర్థమవుతుంది మీకు. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మలో చెప్పాలని మీకు చెప్తున్నాను ఆలోచన. దాని గురించి మీరు ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది, ఈజీగా అర్థమైపోతుంది. అయ్యో నేను ఇంకా దేవునితో సంబంధం సరిగా లేక కదా, దేవునితో మమేకం అవ్వక కదా నా ద్వారా ఒకళ్ళు కూడా పిల్లలు కనలేకపోయాను. నేను రోజు సువార్త చెప్తున్నాను, చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను, చెప్పమని చేసే చెప్పేవాడు చెప్తున్నాను, నా బాధ్యత అయిపోయింది అనుకున్నాను. కానీ అసలు ఆ విషయం జరగలేదు కదా, నేను దేవునితో మమేకం కాలేదు కదా, అసలు నేను మెచ్యూరిటీ కాలేదు కదా, నీకు అర్థమైపోతుంది. ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా నీకు వంద. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నీ జీవమైన హస్తాలకు అప్పగించుకుంటూ మహిళకి ఆరోపిస్తూ తండ్రి మీ ఫస్ట్ గానే మిగిలిపోయాం అనే విషయం మాకు అర్థమవుతుంది. హెబ్రీ పత్రికలో లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాం. 5వ అధ్యాయంలో మాట్లాడుతూ మా దేవ మీరు ఎంతో ఫస్ట్ అయి ఉన్నారు అంటున్నాయి. పొందాం ఆ లేఖనాన్ని చదవాలి అని పరిశుద్ధాత్ముడు నా ప్రయాణిస్తుందని నేను చదువుతున్నాను. కాలాన్ని బట్టి వస్తున్నాయి. ఇందుని గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున, మందులే కాదు వినుటకు మందమతులైనందున వాటిని విశ్వపరచ కష్టం. కాలంను బట్టి చూస్తే అంటే అర్థం చేసుకునే స్టేజ్ ఉన్నారనమాట. కాలం బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల్లో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాడు. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినేవారు కాదు. మరియు పాలు త్రాగు ప్రతి వాడు శిశువే కనుక నీతి వాక్యం విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీళ్లను వివేచించటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగదు. అన్మెచ్యూరిటీ అన్నమాట, పచ్చిపిల్ల తత్వం. బైబిల్ స్కూల్లో ఒక సంఘటన జరిగిందండి. దాని గురించి ఒక యవనస్తుడు మాట్లాడుతుంటే నాకు ఇది అన్మెచ్యూరిటీ కదా అనుకున్నాను. ఏం జరిగింది అంటే, నేను కిందకు వెళ్ళాను, నాకు తెలియదు పైన ఏం జరిగిందో.
పైకి వచ్చిన తర్వాత పాస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు మీరు నిలబడండి అన్నారు. నిలబడిన తర్వాత అందరి చేత చప్పట్లు కొట్టించాడు. దేనికి చప్పట్లు కొట్టించాడు అనేది ఆయన మళ్ళా చెప్పారు. మీరు వినలేదు కదండి అని చెప్పారు. మీ మొక్క స్థితి కోసం చెప్పడం కాదు అని చెప్పారు. మంచిగా 5 ప్రశ్నలు మంచి జవాబులు రాశారు మీరు, వాటిని గురించి అట్లా నేను కూడా నేర్చుకున్నాను అనే మాట ఆయన వాడారు. అంతకుముందు నేను లేనప్పుడు కూడా ఏదో చెప్పారట. ఏం చెప్పారు అని చెప్పి నేను అడిగితే ఆ యవనస్తుడు చెప్తాడు, మీరు చెప్పిన దానిలోంచి చాలా విషయాలు నేర్చుకున్నారట అండి. ఇంకా ఆయన మీరు చెప్పిన దాని నుంచి ఆయన నేర్చుకుని అంత స్థాయి అంటే ఆయన తక్కువగా అంచనా వేస్తున్నారు. ఆయన అంటే అన్నిటి అనమాట. అంటే అంటారా కదా, ఏదో తగ్గింపు స్వభావం, ఆయనలో ఉన్న తగ్గింపు స్వభావాన్ని బట్టి ఆయన ఎక్కడా నేను ఎక్కడ ఆయన 20 దేశాలు తిరిగారు, అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించారు, బయలుదేరారు ఆయన. అలాంటి ఆయనతో పోల్చుకోవడానికి కూడా మన అర్థం కాదు. అలాంటి ఆయన తగ్గింపుగా ఆయన అన్నారు. ఆయన అని చెప్పారు. ఆ తగ్గింపు మాట దాని చైల్డిష్ మెంటాలిటీ ఈయన తీసుకునే విధానం చాలా బాగా అనిపిస్తున్నారు. దాన్ని చైల్డిష్ మెంటాలిటీ అంటారు. ఇంకా పసిపిల్లగానే ఆలోచించడం, పసితత్వం అన్నమాట. పసితత్వం, ఆ పసితత్వం మనలో పోవాలి, మెచ్యూర్ అవ్వాలి. మెచ్యూర్ అయినప్పుడే మనం మన వరుణ్తో మమేకం అవుతాం. అప్పుడే పరిశుద్ధ స్థానంలో ప్రవేశిస్తాం. అప్పుడే పిల్లలను కానీ యోగ్యత మనకు కలుగుతుంది. థ్యాంక్ యూ మై హోలీ ఫాదర్. థ్యాంక్ యూ మై హోలీ. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరిని ఆ విధంగా దీవించండి, తద్వారా మీరే మహించుకోనండి. మేము మీతో మమేకమై అనేక ఆత్మలకు తల్లి గొర్రెలుగా ఉండుము గాక. యేసు దివ్యనామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి.